ఛానల్. నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో గత కొన్ని రోజులుగా విద్యుత్ కోతలు ఉండటం, కరెంటు ఎక్కువ తక్కువ రావడంతో గ్రామంలో పలు ఇళ్లలో ఫ్రిడ్జ్లు, టీవీలు, కూలర్లు పాడైపోతున్నాయని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శనివారం ఏఈ చంద్రశేఖర్ని కలిసి గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్య విద్యుత్ అంతరాయాన్ని పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యపై ఏఈ చంద్రశేఖర్ స్పందిస్తూ త్వరలోనే విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ చేయాల్సింది అంటే కొన్ని ఫైబర్ కన్వర్షన్లు ఒకటి అయినాయి, ఏబిసిసి కొన్ని అయినాయి, ఇంకా పోల్స్ కూడా వచ్చినాయి. నేను వేపించే పనులు ఉన్నా కానీ కొన్ని అగ్రికల్చర్ వర్క్స్ నడుస్తున్నాయి. కాంట్రాక్టర్ అక్కడ బిజీ ఉన్నారు. అది అయిపోతే మనం టౌన్లో బాగా కొట్టంగానే చేసుకోవాలి. సరే, కరెంట్ నువ్వు లైన్ మ్యాన్ అడిగితే ఏ రోజు ఒక రోజు కాదు, ప్రతిరోజు ఇదే ఎక్కువ తక్కువ అవుతున్నాయి. అది ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి, టీవీలు కాలిపోతున్నాయి. నేను లైన్ మ్యాన్ అడిగితే అదే మాట్లాడతా. బైపాస్ లో నా ఇల్లు షార్ట్ సర్క్యూట్ సమ్మర్ లోనే లైన్ మెన్స్ కానీ మన అప్పుడున్న అంటే ఏ గారు లేరు, స్పందించలేరు. అయితే అప్పుడు ఏమన్నారంటే ఇది రిపేర్ జరిగితే సిరికొండకి ఎట్లాంటి కరెంట్ అబ్జెక్షన్ ఉండదు, కన్ను రెప్ప బాటు కూడా పోదు అని చెప్పారు అప్పుడున్న మన లైన్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, లైన్ మెన్ కావచ్చు. మరి ఇప్పుడు అదే సమస్య, రిపేర్ చేసినా కూడా అదే సమస్య వస్తుంది. అది నేను చెప్పిన కదా, మేజర్ ఇష్యూ ఉండేది. నేను హైయర్ ఆఫీసర్కి ఇంటిమేషన్ ఇచ్చిన. ఇంకా మీరు ఏదైనా ఇంకా అదర్ వే బై మీన్స్ ఆఫ్ పొలిటికల్ అదర్ వే అంటే సార్ మేము అడుగుతున్న మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యాజ్ అనే అధికారిగా మీతోటి అయ్యే సమస్య రెక్టిఫై చేసే సమస్య మీరు చేస్తున్నారా? ఆ చేస్తే మాకు వీడీసీ కానీ మా సిరికొండ గ్రామ ప్రజలకు మీరు ఇంటిమేషన్ చేయండి. ఒకటి, ఇన్ కేసు ఒకవేళ మీ వాళ్ళ కాకపోతే మాకు రెఫర్ చేయండి. రెఫర్ చేస్తే మేము ఎమ్మెల్యే ద్వారా కావచ్చు, మినిస్టర్ ద్వారా కావచ్చు, మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. అప్పుడు మనంతా కలిసి ఒక దగ్గర ఒక ప్లాన్ చేసుకుని ఏం చేద్దాం, ఎలా మూవ్ అవుదాం అని చెప్పేసి ఒక